హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో వివరాల్లోకి వెళ్తే, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు భారీ శుభవార్త అని చెప్పొచ్చు. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే ఎస్ఎస్సి అర్హతతో భారీ నోటిఫికేషన్ అయితే ప్రకటించింది. ఇక్కడ నోటీస్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 5, 2024 అంటే నిన్ననే మనకు రిలీజ్ చేశారు. సో కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ఎస్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయి ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్స్ 2025. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14 వరకు అయితే ఓపెన్ చేశారు. సో అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 14 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14 11 o'clock వరకు అయితే ఉంది, 11 PM వరకు అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి అక్టోబర్ 15, 2024 11 PM వరకు అయితే ఇచ్చారు. అంటే ఒక 1 day ఎక్స్ట్రా అయితే ఇచ్చారు టైం. సో విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, ఒకవేళ మీరు ఏవైనా అప్లికేషన్ చేసే సమయంలో ఏవైనా మిస్టేక్స్ జరిగితే ఎడిట్ ఆప్షన్ మాత్రం 5/11/2024 నుంచి 7/11/2024 అంటే అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 7 వరకు అయితే 11 PM వరకు అయితే మీకు ఛాన్స్ ఉంటుంది ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి. సో మొదటిసారిగానే చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేసుకోకుండా జాగ్రత్తగా అప్లికేషన్ని సబ్మిట్ చేయడం చాలా బెటర్. సో ఎగ్జామ్ వచ్చేసి మీకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ వచ్చేసి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. 2025 జనవరి టు ఫిబ్రవరి మధ్యలో అయితే ఉండొచ్చు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఎలా ఉంటుందంటే 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇంతకుముందు అయితే ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుండే. సో ఇప్పుడు దానితో పాటు మీకు సంబంధించిన ఓన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకు స్టేట్ లాంగ్వేజెస్లో మనకు మదర్ టంగ్లో కూడా రీజనల్ లాంగ్వేజ్లో పెట్టే ఛాన్సెస్ ఉంది. సో మనకైతే ఇప్పుడు తెలుగులో కూడా ఉండబోతుంది ఎగ్జామ్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకైతే తెలుగులో అయితే ఉంటుంది ఎగ్జామ్. సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ తర్వాత అది క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి స్కెడ్యూల్డ్. సో లాస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యిందంటే మీకు ఇంకా జాబ్ వచ్చేసినట్టే. సో ప్రాసెస్ అయితే ఇది. సో ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, దాని తర్వాత రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అప్పుడు మీకు షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీకైతే జాబ్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 1లో 18,000 to 56,900 అయితే ఉంది. పర్ ద పోస్ట్ ఆఫ్ సిపాయికి సంబంధించిన పోస్టులకి 18,000 నుంచి 56,900 శాలరీ స్ట్రక్చర్ అయితే ఉంది. అలాగే పే లెవెల్ 3 వచ్చేసి 21,700 నుంచి 69,100 ఫర్ ఆల్ ద అదర్ పోస్ట్స్. సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 21,700 నుంచి 69,100 అయితే ఉంది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే మెన్షన్ చేశారు, వాటికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా ఓవరాల్గా 39,481 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో హ్యూజ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇది 39,481 అంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి ఇన్ని డిపార్ట్మెంట్స్లో మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన డిపార్ట్మెంట్లో మీకు నచ్చిన విధంగా మీకు కేటగిరీ వైజ్గా మీరు అవన్నీ చెక్ చేసుకోండి. సో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాని ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్కి వచ్చేసి ఓవరాల్గా 35,612 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫీమేల్కి వచ్చేసి
869 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీని ప్రకారంగా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోండి. నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ అయితే ఉండాలి, ఇండియన్ అయి ఉండాలి మీరు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 23 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే 1/1/2005. సో 2025 జనవరి 1 వరకు మీకు 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 18 to 23 కాబట్టి 23 + 5 28 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 26 ఇయర్స్ అయితే ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఇయర్స్ కాబట్టి 26 ఇయర్స్. సో అలాగే మిగతా వాళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరైతే అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో. సో చెక్ చేసుకున్న తర్వాత వాటి ప్రకారంగా మీరు ఎలిజిబుల్లా కాదా అనేది మీరైతే అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1/1/2025. సో 2025 జనవరి 1 వరకు అయితే మీకు ఏముండాలి? మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ యాజ్ ఆన్ ఆర్ బిఫోర్. సో మీకు ఎస్ఎస్సి క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దానితో పాటు 18 to 23 ఏజ్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్. సో అది మాత్రం ఉంటే సరిపోతుంది మీకు. మిగతా క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు. ఇంటర్మీడియట్ అవసరం లేదు, డిగ్రీ అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో అందరూ చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్సీసీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్కి. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే మీకు 5% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 5% అయితే మీకు యాడ్ అవుతుంటాయి మార్క్స్. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్. సో 3% మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఒకవేళ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% అయితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఎన్సీసీ ఉన్న వాళ్ళకైతే ఇది ఒకటి చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. బట్ ఇది మీకైతే బిఫోర్ ఎగ్జామ్తో పాటు అయితే ఎగ్జామ్ రాసిన వెంటనే అయితే యాడ్ అవ్వదు మీకు. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్లో యాడ్ చేసినప్పుడు మాత్రమే యాడ్ అవుతాయి. సో మీకు ముందే అయితే యాడ్ అవ్వవు ఈ మార్క్స్ అయితే. సో అదైతే ఒకసారి చూసుకోండి. సో హౌ టు అప్లై. సో అప్లై వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, మీకు నచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా అప్లై చేసుకోవచ్చు. సో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. చేసిన తర్వాత మీరు దాన్ని అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ ప్రివ్యూ అని తీసుకోండి. ఒకవేళ ఫస్ట్ ప్రివ్యూ చూడండి. సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ని మాత్రం ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఒక 2 ప్రింట్అవుట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో ఇక్కడ ఏంటి అంటే ఉమెన్స్కి అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మాత్రం ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళకి మాత్రం ఒక 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంది. సో జస్ట్ 100 రూపీస్ మాత్రమే కాబట్టి 100 రూపీస్ అయితే పే చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి ఉమెన్స్కి అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎగ్జామ్ ఫీ అయితే ఎలా అయినా అప్లై చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ నుంచి నెట్ బ్యాంకింగ్ అయినా సరే, లేకపోతే యూపీఐ నుంచి అయినా సరే, వీసా, మాస్టర్ కార్డ్, మాస్టర్, రూపే, డెబిట్ కార్డ్స్ ఎలా అయినా సరే మీరైతే ఎగ్జామ్ ఫీజు అయినా కట్టవచ్చు. సో ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ మాత్రం 15/10/2024. సో అదైతే చూసుకోండి. సో విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. సో ఒకవేళ మీకు ఏదైనా మిస్టేక్స్ జరిగితే సో మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అక్టోబర్ 5th నుంచి అక్టోబర్ 7th వరకు అయితే ఆ 3 డేస్ అయితే టైం ఉంటుంది, 11 o'clock వరకు. సో ఆ టైంలో మీరు మాత్రం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఆ ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది. సో ముందే బెటర్ ఏంటంటే మీరు ముందే అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని సబ్మిట్ చేయడం బెటర్. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు ప్రతి స్టేట్లో అయితే ఉంటుంది. సో మీరు దీనికైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ ఉంటాయనేది చూద్దాం.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ లొకేషన్స్లో అయితే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఓన్ స్టేట్లోనే ఉంటాయి, కాకపోతే కొంచెం అటు ఇటుగా సపరేట్ డిస్టిక్లో ఉంటాయి. సో చూసి అయితే పెట్టుకోండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి డిస్టిక్లో మీరైతే పెట్టుకోండి. సో నో రిక్వెస్ట్ ఫర్ ఏ చేంజ్ ఆఫ్ సెంటర్ విల్ బి కన్సిడర్డ్ లేటర్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో ఏంటి అంటే ఒకసారి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేయము అని చెప్తున్నారు. సో మీరు ముందే 1-2 సార్లు ఆలోచించుకొని ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడికి పెట్టుకోవాలని అనేది డిసైడ్ అయిన తర్వాతనే పెట్టండి. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇది వచ్చేసి ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కంటైనింగ్ 80 క్వశ్చన్స్ క్యారింగ్ 2 మార్క్స్ ఈచ్. సో ఏంటి అంటే 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే మీకు టోటల్గా ఓవరాల్గా 160 మార్క్స్ క్వశ్చన్స్ 160 మార్క్స్ పేపర్ అయితే ఉంటుంది. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్, అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ లేదా హిందీ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో టోటల్గా 80 క్వశ్చన్స్కి మీకైతే 160 మార్క్స్ అయితే ఉంటుంది. సో 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 80 క్వశ్చన్స్కి 60 మినిట్స్ అంటే 1 అవర్ టైంలో మీరు 80 క్వశ్చన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీషా హిందీ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అప్లికేషన్ పెట్టే టైంలో. సో అదైతే చూసుకోండి. ఇంకొకటి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రీజనల్ లాంగ్వేజ్లో మీకు తెలిసిన లాంగ్వేజ్లోనే మీకు మదర్ టంగ్లోనే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సో దేర్ విల్ బి ఏ నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్. సో 1/4 మార్క్ అయితే మీకు నెగటివ్ మార్క్స్ ఉంటుంది. సో అదైతే ఒకసారి చెక్ చేసుకోండి, ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. నెగటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో వన్స్ మీరు సిబిటి ఎగ్జామ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన టెస్ట్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మీకు మేల్స్కి అయితే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో అయితే ఉంటుంది. 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ అయితే రన్ చేయాలి. అలాగే ఫీమేల్స్ వచ్చేసి 8.5 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ అయితే రన్ చేయాలి. అంటే 1600 మీటర్స్ 8.5 నిమిషాల్లో రన్ చేయాల్సి ఉంటుంది. సో మేల్స్కి అయితే 24 మినిట్స్లో 5 km. సో అది. సో ఇదైతే బాగా ప్రాక్టీస్ చేయండి, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే అప్పటి వరకు చాలా ఈజీ అవుతుంది మీకు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి మేల్స్కి అయితే 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, ఫీమేల్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో దీంట్లో రిలాక్సేషన్ ఉన్నాయి, ఇవైతే మనకు అవసరం లేదు. సో చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి. మీకు చెస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ ఇట్లా ఎక్స్పాండ్ అవ్వాలి. సో టోటల్గా ఓవరాల్గా 85 సెంటీమీటర్స్ అయితే అవ్వాలి. ఫీమేల్స్కి అయితే ఎలాంటి చెస్ట్ అయితే ఉండదు. సో చెస్ట్ మెజర్మెంట్ ఉండదు కాబట్టి టెన్షన్ లేదు. స్టాండర్డ్స్ అంటే మీరున్న హైట్కి మీరున్న ఏజ్కి సరిపోను వెయిట్ అయితే ఉండాలి. సో అది కూడా చెక్ చేస్తారు. సో మీ హైట్కి తగ్గ వెయిట్ని అయితే మెయింటైన్ చేయండి. సో మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే దాని తర్వాత ఉంటుంది. సో మీ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% అయితే ఉండాలి, 30% మార్క్స్ అయితే రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 25% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఆల్ అదర్ కేటగిరీస్కి వచ్చేసి 20% మార్క్స్ అయితే రావాలి. అంటే మీరు సిబిటి ఫస్ట్ ఏదైతే ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నారో దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ కంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 25% మార్క్స్ రావాలి. ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% మార్క్స్ అయితే రావాలి. సో ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ విల్ బి గ్రాంటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ ఇన్సెంటివ్స్ బోనస్ మార్క్స్ ప్రొవిజనల్లీ విచ్ విల్ బి యాడెడ్ టు ద నార్మలైజ్డ్ స్కోర్స్. సో మీకైతే ఎన్సీసీ వాళ్ళకైతే సంబంధించిన మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మలైజేషన్స్లో యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఆఫ్ టై కేసెస్లో ఏం చేస్తారంటే రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ అంటే ఏంటి అంటే మీకు ఒక 2-3 మెంబర్స్కి సేమ్ స్కోర్ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు
ఏం చేస్తారంటే, సో మార్క్స్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అది చూస్తారు. సో మార్క్స్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అది చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు విత్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్డ్ హయ్యర్. అంటే మీకు వచ్చిన మార్క్స్ని ఆధారంగా ఒకవేళ సేమ్ మార్క్స్ వస్తే ఇద్దరు పర్సన్స్కి, సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే జాబ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే ఆల్ఫాబెటిక్ ఆధారంగా ఎవరి పేరు అయితే ముందు వస్తుందో వాళ్ళకైతే జాబ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే అన్నీ కవర్ చేశాము. సో ఇది ఒక ఎస్ఎస్సి క్వాలిఫికేషన్స్తో యంగ్స్టర్స్కి అయితే చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఒక భారీ అవకాశం ఇది. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి ఇప్పటి నుంచే మీరు తొందరగా వెంటనే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి, అండ్ అలాగే ఫిజికల్గా ఫిట్ ఉండాలి కాబట్టి మీది ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా మీరు రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసి, సో తొందరగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెళ్ళకండి. సో ఫస్ట్ అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.